యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదువుతాను, దయచేసి చూడాలని కోరుతా ఉన్నాను. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాటలు వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కుచుండువాడు పంటలో ఫలము పొందుదను ఆశతో త్రొక్కింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మరి 10 నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మనుషుణ్ణి మరుగు చేసి జీవం కలిగిన నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ చక్కని మాట తెలియపరుస్తూ ఉన్నారు. ఇది మనందరికీ కూడా ఒక ఆశతో కూడిన, లేకపోతే నిరీక్షణతో ఉన్న మనకు ఇది ఒక ప్రోత్సాహకరమైన మాట. ఏమిటో మాటను చూస్తే, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడు అని అంటాడు. ఏం చెప్తున్నాడు? మన కొరకే కదా ఈ మాటలు వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. దున్నువాడు ఎలా దున్నాలట? ఆశతో దున్నాలి. పొలం పని చేసేవాడు దున్నడం అంటే ఏంది? పొలం పని చేసేవాళ్ళు ఇప్పుడైతే అన్ని మన ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ పూర్వకాలంలో నాగలతో దున్నేవాళ్ళు కదా. 2 ఆవులను కట్టేసి, ఆ యొక్క ఎద్దులను కట్టేసి కదా వారు దున్నుతారు. వారు కష్టపడతారు కదా. ఆ గేదెలు ఎంత కష్టపడతాయి, మనుషులు కూడా అదే విధంగా కష్టపడి చెమటోర్చి ఆ పాడుబడిన పొలం, బీడుబారిన పొలం, నెరలిచ్చిన పొలం, చెత్తతో ఉన్న పొలాన్ని శుభ్రం చేసి, దాన్ని దున్ని శుభ్రం చేసి విత్తనాలేసి, ఏమండి ఆ పంట ఒక రోజున ఏమొచ్చిద్దని, ఫలాలు వస్తాయి, పంట వస్తుందని ఆశతో దున్నడం ప్రారంభిస్తాడు. ఈ మధ్యలో చాలా పనులు ఉన్నాయి. ఫలం రావడానికి ఊరికే చేతికి రావటంలా. మధ్యలో చేయాల్సిన పనులన్నీ కూడా క్రమంగా చేయాలి కదా. శుభ్రం చేయాలి, క్రమంగా చేయాలి. పనిని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఒకదాని వెంట ఒకటి చేసుకుంటా పోతే, నీవు ఎంత కష్టపడి, ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా చేసావో దాని ఫలాలు కూడా అంతే నీవు ఫలాలు పొందుకుంటావు కదండి. కాబట్టి దున్నేవాడు ఎలా దున్నాలి అని మనం చూస్తే, ఆ యొక్క ఆశతో దున్నాలి అనే సంగతి మనం ఏం చేయాలా? గుర్తుపెట్టుకోవాలి. ఆశతో దున్నాలి అని అంటున్నాడు కదా. చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. ఈరోజు దానియేలు గ్రంథంలోని 4 వ్యక్తుల జీవితాల ద్వారా వీళ్ళు చేసిన పని ఏంది, వీళ్ళు ఏమి పని చేశారు, దానివల్ల వాళ్ళకు వచ్చిన ప్రయోజనం ఏంది, వాళ్ళు ప్రయాణాల్లో వాళ్ళు పొందుకున్న శ్రమలేంటి అని మనం చూస్తే, వారి జీవితం ద్వారా దేవుడు చక్కని పాఠాలు మనకు నేర్పుతా ఉన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి దయచేసి చదవండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడవేయగా, ప్రభువు యూదా రాజు యెహోయాకీము దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజుకు అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములో నుండి తన దేవతాలను తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో పరిస్థితులు ఎట్లా ఉండే? యెహోయాకీము ఏలుబడిలో యూదా రాజ్యము బహు భయంకరమైన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దేవుడే బబులోను రాజుకు నెబుకద్నెజరు ఇక్కడ యెరూషలేము మీదకి పంపించి యెరూషలేము మీద ముట్టడి వేసినప్పుడు, ప్రభువే యూదా రాజుకు యెహోయాకీము దేవుని మందిరంలో నుండి శేషించిన ఉపకరణాలు ఆ రాజు చేతికి అప్పగించాడు. ఎవరు అప్పగించారండి? ప్రభువే అప్పగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభువే శత్రువు చేతికి తన బిడ్డలైన
ఇశ్రాయేలీల యొక్క విధానాన్ని వారిని అప్పగించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదండి. అయితే వీళ్ళు వచ్చి ఆ దేశం మీద పడి దానిని ముట్టడి వేసి ఆ దేశాన్ని హస్తగతం చేసుకొని మందిరంలోకి వెళ్ళి మందిరంలోని ఉపకరణాలన్నిటిని కూడా ఏం చేశాడు, ఉపకరణాలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళారు. కనుక దేవుడే బబులోను రాజుకు నెబుకద్నెజరుకు యెరూషలేముకు సంబంధించిన ఆ మందిరం అప్పగించిన పరిస్థితుల్లో, ఆ పనులు అప్పగించిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం కదండి. అలాంటి పరిస్థితుల్లో వస్తువులన్నీ షినారు దేశంలోని తన దేవత ఆలయం తీసుకొని పోయి దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు ఏమైపోయాడు, అశ్వజునకు తన నపుంసులకు అధిపతులకు పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించును, ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైన లోపం లేని సౌందర్యము, సకల విద్య, ప్రావీణ్యు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వాడై చాలండి. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే తన పిల్లలను అక్కడున్న ఆ యొక్క యెరూషలేములోని కొంతమంది మనుషులను ఏం చేశారు, వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. యెరూషలేములో ఉన్న ప్రజలను తీసుకొని వచ్చారు. యెరూషలేములోకి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కొంతమంది ప్రజలను ఏం చేశాడు, వాళ్ళు తీసుకొని వచ్చారు. కొంతమంది ప్రజలను తీసుకొచ్చిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ ప్రజల్లో కొంతమంది యవన పిల్లల గురించి రాజు ఏం చెప్తా ఉన్నాడంటే చూడండి, సౌందర్యము గల, సకల విద్య, ప్రావీణ్యులు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగర్ నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పించు అని చెప్తా ఉన్నారు. మాత్రమే కాక వారు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను చేయు పానము నుండి, ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టమంటా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే కొంతమంది మంచి జ్ఞానం గల వాళ్ళని, సౌందర్యం గల వాళ్ళని, సకల విద్య, ప్రావీణ్యులను, తత్వవేత్తలను తీసుకొచ్చి వాళ్ళని ప్రత్యేకపరిచి వాళ్ళకి నేను తినే భోజనం అనగా రాజు తినే భోజనంలో నుండి భోజనాన్ని, పానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వు ఏమంటా ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వు. కాబట్టి వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతూ ఉండేది అని చూస్తే వాళ్ళు ఈ 3 సంవత్సరాలు మంచి భోజనాలు చేసి వాళ్ళు నా దగ్గరికి రావాలి, విద్యలు నేర్చుకొని రావాలి, వాళ్ళు రాజ్యానికి ఉపయోగపడాలని రాజు ఆలోచన. ఆ క్రమంలో ఏం జరిగిందంటే అక్కడున్న వారు ఏమంటా ఉన్నారు అని చూస్తే వాళ్ళు పెట్టే భోజన విషయంలో వాళ్ళు ఆటంకపరిచారు, కొంతమందిని ఎన్నిక చేశారు. చూడండి ఆ వచనం 6లో యూదుల్లోండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండ్రి. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షాజరనియు, అనన్యాకు షద్రకనియు, మిషాయేలుకు మేషకనియు, అజర్యాకు అబేద్నగోనియు రాజు విభజించు భోజన పానమును, ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతును. కాబట్టి చాలండి,
దానియేలు ఏమంటా ఉన్నాడంటే, ఈ రాజు భుజించే భోజనాలని తిని అపవిత్రుడు కాకూడదు అనుకుంటున్నాడు. భోజనాలు తింటే అపవిత్రత ఎలా అవుతుందండి? ఎప్పుడైనా ఆలోచించారా? భోజనాలు తింటే అపవిత్రులు అవుతారా? భోజనాలు తింటే అపవిత్రులు కారు. కానీ ఇక్కడ రాజు మందిరంలో పెట్టే భోజనాలు వారు ఖచ్చితంగా ఏం చేస్తారు? దేవతలకు మొదటగా అర్పించి ఆ తర్వాత రాజుకు విందు చేస్తారు. వారి విగ్రహాలకు, వారి దేవతలకు అర్పించిన భోజనం కనుక విగ్రహాలకు అర్పించిన భోజనం నేను చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ దానియేలు ఒక నిష్ట కలిగిన భక్తిగా, ఎప్పుడండి? వయసు అంతా అయిపోయిన తర్వాత కాదు కదా, తన నిండు యవ్వన కాలంలో ఏమంటా ఉన్నాడు? ఏం చేయకూడదు చూడండి, వచ్చిన 8లో, రాజు భుజించి భోజనము పానమును ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొని కూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు తాను అపవిత్రుడు కాకుండానట్లు ఏం చేస్తా ఉన్నాడు? మొదటగా తన నోరును కట్టేసుకుంటున్నాడు. దానియేలు ముందు రకరకాల భోజనాలు ఉన్నాయి కదా. రాజు భోజనాలు అంటే మామూలు కాదు. భోజనం విషయంలో దానియేలు ఎక్కడ కూడా ఏమండి జారిపోకుండా అపవిత్రమైన దానిని నేను ముట్టకూడదు అనే ఉద్దేశంతో తాను అపవిత్రుడు కాకుండానట్లు ఆ యొక్క నపుంసకుల అధిపతిని వేడుకుంటా ఉన్నాడు. అయ్యా, మాకు ఆ భోజనాలు వద్దు, దయచేసి ఆ భోజనాలు వద్దు, మాకు ఆకుకూరలు పెట్టండి, కూరగాయలు పెట్టండి అని అంటా ఉంటే, అయ్యా మిమ్మల్ని అలా పెడితే మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే రాజు నన్ను చంపేస్తాడు అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అని మనం చూస్తే, ప్రియమైన వారులారా, ఏమంట 10 రోజులు, కేవలం 10 రోజులు మాకు అవకాశం, 10 రోజులు మాకు ఆకుకూరలు కూరగాయలు పెట్టు, ఆ మాంసాహారాలు, ఆ రాజుకు పెట్టే భోజన విందులో ఉన్న భోజనాలు మాకొద్దు కదా, ఆ మాంసాహారాలు రాజుకు పెట్టిన భోజన విందులు మాకొద్దు అని అంటున్నాడు కదా. అంటా ఉన్న పరిస్థితుల్లో అయితే 10 రోజులు అయితే ఓకే, 10 రోజుల తర్వాత మీరు చెప్పినట్టు లేకపోతే ఈ భోజనం తినాలని షరతు పెట్టి వారు అడిగిన భోజనం వాళ్ళకి 10 రోజులు పెట్టిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎంత చక్కని పరిస్థితులు వాళ్ళు చూశారు. చూడండి, చూడండి వచ్చిన 15లో చూస్తే, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడినబ్బా. ఎట్లా కనపడేట? సౌందర్యంగాను కళగాను కనబడుతున్నాయి. ఏం తిన్నా వాళ్ళకి? ఆకుకూరలు కూరగాయలు తిన్నా వాళ్ళకి కదా. మరి ఏం తింటున్నాం మనం ఏం కోరుకుంటున్నాం? మనమేమో చికెన్ బిర్యానీలు తింటాం, దమ్ బిర్యానీలు తింటాం, మన ముఖాలు కళగా లేవని ఏదేదో క్రీములు రాసుకుంటాం కదా, ఏదేదో పౌడర్లు కొడతా ఉంటాం, ఏదేదో కష్టపడి ఆ నీడను ఉంటాం, ఎండలోకి వెళ్ళడానికి భయపడతా ఉంటాం. లేదు లేదు లేదు, అసలైన సౌందర్యం గురించి పేతురు రాస్తాడు కదా. అంతరంగ సౌందర్యం అసలైన సౌందర్యం కదా. ఏమ్మా, అసలైన సౌందర్యం నీ అంతరంగ సౌందర్యం, అసలైన సౌందర్యం. మిగతా పిల్లలందరూ రాజు తినే భోజనాలు తిన్నారు, రాజు తినే పానం తాగారు, కానీ వాళ్ళందరికంటే కూడా ఈ దానియేలు యొక్క స్నేహితులు కలిసి ఎలా ఉన్నారట? వాళ్ళు సౌందర్యం, వాళ్ళు మిగతా వారి ముఖములు రాజు భోజనములు భుజించిన బాలుల ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను కనపడుతున్న పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. ఇది మొదటి విజయం విశ్వాసికి. ఏమండి, ఇది మొదటి విజయం. వీళ్ళు ఏం కోరుకున్నారు అని అంటే, వీళ్ళు వాళ్ళ యొక్క నోరుని వాళ్ళు ఏం చేశారు? మొదట అదుపు చేసుకున్నారు. వాళ్ళు రుచిని కోరుకోవాలా కదా, వాళ్ళు రుచిని కోరుకోవాలా. వాళ్ళు నోటిని అదుపు చేసుకొని వారు మొట్టమొదట వాళ్ళ పవిత్రతను కాపాడుకున్నారు. రాజు దగ్గర వారు పవిత్రంగా ఉండడం కొరకు తెగించి మాట్లాడారు. రాజు తినే భోజనాలు వద్దనంటే రాజు తెలిస్తే ఒప్పుకోడు. కానీ ఏం జరుగుతూ ఉంది? పరిస్థితులు మారిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో మనము దేని విషయంలో, మన భక్తి విషయంలో మనం రోషం కలిగి ఉన్నప్పుడు దేవుడు తగు కాలమందు నీవు ఏదైతే దున్నుతావో, ఏ ఆశతో కష్టపడతావో దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడా లేదా? ఖచ్చితంగా ఆయన ఇస్తాడు కదా. 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే,
చూడండి 2వ అధ్యాయం 3వ వచనం. రాజు వారితో, నేను ఒక కలగంటిని, ఆ కలభావం తెలుసుకున్న వల్ల నేను మనోవ్యాకులం పొంది ఇస్తున్నాను. కల్దీయులు సిరియా భాషలో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించును గాక, తమ దాసులకు కల సెలవిమ్ము, మేము దాని భావము తెలియజేయదమని. రాజు, నేను దాన్ని మర్చిపోతుని కానీ కలను దాని భావను మీరే ఏమన్నాడు? చాలు కలను దాని భావం చెప్పండి, తెలియజేయపోతే ఏమైందట? ఏమన్నాడండి? కలను దాని భావం తెలియజేయపోతే ఏమన్నాడు? మీరిట్లు కలను దాని భావను తెలియజేయని ఎడలా దానములు బహుమానములు మహా ఘనత నాకు సుముఖములో నొందుదురు గనుక కలను దాని భావను తెలియజేయకుండా వారు రాజు ఆ కలను తమ దాసులను మాకు చెప్పిన ఎడల మేము చెప్తాం. నువ్వు కళ చెబితే దాని భావం చెబుతాం, నువ్వు కళ చెప్పకుండా కళే చెప్పమంటే మా వల్ల ఏడైద్ది అని వాళ్ళు అంటున్నారు కదా. మా వల్ల కాదు అని అన్నాడు. రాజు ఆ విషయంలో అత్యాగ్రహుడయ్యాడు, చాలా కోపం పొందాడు. మీరు ఇంతకాలం జ్ఞానం కలిగిన వాళ్ళుగా, తత్వవేత్తలుగా కదా, మీరు అనేకమైన సంగతులు ముందుగా మాకు తెలియపరిచే వాళ్ళని కదా మిమ్మల్ని ఎక్కడ పెట్టుకొని పోషిస్తున్నాను, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పబోతే కుదరదు, ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అన్నాడు. వాళ్ళు వణికిపోతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు కదండి, వాళ్ళు వణికిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన 11 చూద్దాం. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైంది. దేవతలు కాక మరెవరు నీ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలని. ఎంత కోపిష్టంటే ఈ రాజు. వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు కన్నా కళ ఎవరు చెప్తారు? దేవతలు కాక మరెవ్వరు ఈ సంగతి చెప్పలేరు. మరి వీళ్ళు దేవతలు కానప్పుడు వీళ్ళు ఎందుకండి వీళ్ళు సోది చెప్తా ఉన్నారు? వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? రాజు దగ్గర వీళ్ళు ఎలాంటి వాళ్ళట? తత్వవేత్తం కలిగిన వాళ్ళు, వీళ్ళు జ్ఞానాలు చూడండి వచ్చిన 17లో ఉండిద్ది. ఈ 4 విషయాల్లో కూడా జ్ఞానము సకల శాస్త్రములలో ప్రావీణ్యం గల వాళ్ళు ఆయన ఎందుకు చేసుకుంటే, ఇక్కడ కల్దీయుల దేశంలో ఉన్న పరిస్థితుల్లో అక్కడున్న వాళ్ళని అడుగుతున్నారు, ఎవరెవరు వచ్చారు రాజు దగ్గర. రాజు ఒక కలగంటిని చెప్పమని వారితో మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళు మేము చెప్పలేమయ్యా అని అంటున్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు? వాళ్ళందరినీ చంపేయమంటా ఉన్నారు. ఇది దేవదూతలు గాక మనుషులు ఎవ్వరూ చెప్పలేరన్న పరిస్థితుల్లో ఈ శాసనములు బయలుదేరుడు వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలు అతని స్నేహితులను చంపదూసిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకులకు అధిపతియగు హరియోకు దగ్గరకు వచ్చి పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసెను. ఏమన్నాడు దానియేలు? రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితంగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన హరియోకు అడుగగా హరియోక ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావము తెలియటకై తనకు సహాయము దయచేయమని రాజును బతిమాలి కొన్న పరిస్థితులు మనం రాజును అడుగుతున్నాయా, దీని భావం నేను చెప్తాను, దయచేసి కొంత సమయం ఇమ్మన్నాడు. ఏం చేశాడు? అప్పుడు దానియేలు ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాలేకును అజర్యాకును సంగతి తెలిపి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మములోని పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ దర్శనము దానియేలుకు బయలుపరచబడెను. సోదరుడా సోదరి, ఇప్పుడు 2వ శ్రమ వచ్చింది కదా. మొదటి శ్రమ ఏమో పవిత్రత విషయంలో, ఆహార నియమ విషయంలో దానియేలు ఏమన్నాడు? ఆ భోజన పానాలు మేము చేయము అన్నాడు. 10 రోజుల తర్వాత వాళ్ళు తిన్న శాకాహారాల వల్ల వాళ్ళు చక్కగా బ్రైట్గా కనబడతా ఉన్నారు. అక్కడ దేవుడు విజయం ఇచ్చాడు. 2వ సంగతి మనం చూసినట్లయితే ఇప్పుడు గొప్ప శ్రమ వచ్చింది. ఎక్కడ? రాజ్యంలో గొప్ప శ్రమ వచ్చింది. జ్ఞానులు అన్న వాళ్ళు అందరూ వచ్చి రాజుకు వచ్చిన కళ చెప్పాలన్నప్పుడు ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో రాజు అందరూ సంహరించవలసి వచ్చినప్పుడు దానియేలు నేను దేవుని వద్ద ప్రార్థన చేసి చెప్తానన్నాడు. దేవుడు నన్నప్పుడు దేవుడే దానియేలుకు ఆ కళ యొక్క భావాన్ని
తెలియపరిచాడు. దేవుడే కళ యొక్క భావాన్ని తెలియపరిచినప్పుడు ఇప్పుడు వచ్చిన 30లో చూడండి, 2వ అధ్యాయం 30వ వచనం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండడం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావం తెలియజేయ నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము ఇది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండను ఒక ప్రతిమ కనబడిన కదా. ఇది గొప్ప ప్రతిమ, మహాపరాక్రమ భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ శిరస్సు బంగారము, దాని రొమ్ము భుజములు వెండి, అలాగే ఆ మోకాళ్ళు ఇనుము, పాదములు ఒక భాగం ఇనుమును మరొక భాగం మట్టితో కలిసినవి అని అంటూ ఉన్నాడు. అక్కడ ఒక కలగన్నాడు. ఆ ప్రతిమ కళ్ళలో కనపడింది. దాని యొక్క మరి చేసిన విధానం ఇనుము, బంగారము, వెండి, ఇనుము, మట్టి కలిసిన ఆ ప్రతిమ గురించి దానియాలు చెప్పినప్పుడు రాజు యొక్క ఆలోచన మారిపోయి రాజు సంతోషిస్తూ ఉన్నాడు కదండి. దేవుడే ఏమంటున్నాడు, చక్కని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలామంది మనకేం చెప్తా ఉన్నారంటే, మన గృహాలకి ప్రార్థన చేయడానికి వచ్చిన కొంతమంది, అందరినీ నేను చెప్పలేదు కానీ కొందరు, మేము కళ చెప్తాం, కళ భావం చెప్తాం, లేకపోతే మేము జరగబోయేది చెప్తాం అని సోదిగాళ్ళు ఎలా చెప్తున్నారో ఈనాడు క్రైస్తవులు కూడా అలా చెప్తున్నారు. జాగ్రత్త. సోదిగాళ్ళకి మనకి తేడా ఏందండి? నువ్వు జీవం కలిగిన దేవుని బిడ్డ, వాళ్ళు లేని మాటలు చెప్పి పట్టబోసుకోవడానికి అలాంటి పనులు చేస్తున్నారు. దేవుని బిడ్డలు అలాంటి మాటలు, లేని మాటలు, కల్పిత మాటలు చెప్పకూడదు. ఒకవేళ దేవుడు నీకు గనక ఆ జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళకి సంబంధించిన ఆలోచన వాక్యం ద్వారా మీకు ఏదైనా బయలుపరిస్తే ఆ క్రెడిట్ దేవునికి చెందాలి తప్ప నీకు చెందకూడదు. దానియేలుకి దేవుడు కళ భావాన్ని తెలియపరిచాడు. కానీ దానియేలు ఏమంటా ఉన్నాడు చూస్తే 30లో, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం వలన ఈ మర్మము నాకు తెలియపరచబడాల. నేను జ్ఞానవంతుడని కాదు కదా, రాజుకు దాని భావం తెలియజేయడానికి దేవుడు తెలియపరుస్తున్నాను తప్ప నా జ్ఞానాన్ని బట్టి కాదని. ఆ జ్ఞానంతో కూడిన మాటలు రాజుకు చెప్పేటప్పుడు దాని ఘనతను, దాని మహిమను దేవునికే ఆపాదిస్తా ఉన్నాడు. సోదరి, నేను దేవుని మహిమ విషయంలో ఎలా ఉన్నాము? దేవుని మహిమ విషయంలో దేవునికి చెందాల్సిన దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దోచుకోకూడదు. వచ్చిన 46లో చూస్తే, రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించను. చూసారా, దానియేలు పరిస్థితిని చూసి దానియేలు విషయంలో రాజు, అయ్యా నువ్వు అసలు దేవత వంటి వాడు అని చెప్పేసి రాజు నెబుకద్నెజరు సాష్టాంగ నమస్కారం చేసి. సాష్టాంగ నమస్కారం చేయడం అంటే, సాష్టాంగ నమస్కారం అంటే ఇక మన అంగాలన్నీ, మన కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ కూడా బోర్ల పడిపోవడమే, ఆయన ముందు సాగిలి పడడమే. ఒక రాజు ఒక మానవుని ముందు సాష్టాంగ నమస్కారం, అది కూడా బబులోను రాజు అంటే వాళ్ళు ఆషామాషిగా ఇదే నోటితో అంతమంది చెప్పాడు, మొత్తాన్ని తల్లగొట్టి చంపేసేయండి అన్నాడు కదా. ఇప్పుడు అతను ఏం చేశాడు? దేవుని బిడ్డలు దేవుని పక్షాన నిలబడి రోషంగా పనిచేసినప్పుడు లోకాధికారి అయిన సాతాను దేవుని ఎదుట సాష్టాంగ పడిపోతాడు. నువ్వు సాతాను గురించి భయపడాల్సిన అవసరంలా, లోకం గురించి భయపడాల్సిన అవసరంలా. లోకము దాని క్రియలను జయించాడు ఆయన ప్రభు. ఆల్రెడీ లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఇది దేని కొరకు భయపడతా ఉన్నావు? అందుకే బైబిల్ గ్రంథంలో 360 సార్లు భయపడొద్దు 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 అనే మాట మనకి ప్రభు హెచ్చరిస్తానే ఉన్నాడు. 360 సార్లు రాయబడి. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి, చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఇక్కడ రాజు సాష్టాంగపడ్డం, రెండోది పూజించి నైవేద్యాలు ధూపద్రవ్యాలు అతనికి సమర్పించమని చెప్పినప్పుడు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడైతే నీ దేవుడైన దేవతలకు రాజును ప్రభువును మర్మమును బయలుపరచునాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలుకు బహుమరించి అనేక గొప్ప దహన బలుచ్చి అతన్ని బబులోను సంస్థానం మీద అధిపతిగా నియమించాడు. తీసుకెళ్ళి, అయ్యా నువ్వు గొప్ప పని చేసావని తీసుకెళ్ళి బబులోని యొక్క సంస్థానం మీద అతను ఏం చేశాడు? అధిపతిగా ఉంచాడు. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకున్న రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కూడా చెప్పాడు. ఇతను పైకి ఎచ్చాడు కదా,
ఇంకా వెనకాల వాళ్ళతో నాకేం పని అనుకోవాలా. ఇక్కడ దానియేలు ఏం చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దానియేలు ఒక్కడే ప్రార్థన చేశాడా? దానియేలు ఎవరెవరిని పిలిచాడు? తన స్నేహితులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కూడా పిలిచి వారు కలిసి ప్రార్థన చేయగా దేవుడు దానియేలుకు దర్శన భావాన్ని చూపించాడు, ఆ కళభావాన్ని చూపించాడు. ఇప్పుడు దానియేలును దేవుడు హెచ్చించినప్పుడు, దానియేలును రాజు హెచ్చించి ఒక స్థానంలో ఉంచినప్పుడు దానియేలు తన స్నేహితులు చేసిన మేలును, తన స్నేహితులు తనతో కలిసిన పనిని మర్చిపోవాలా. ఇక్కడ ఒక నిమిషం ఆగి మనం ఆలోచిద్దాం. నీవు రక్షణ పొంది ఎంతకాలమైంది? నీవు బాప్తిసం తీసుకొని ఎంతకాలమైంది? నీ తోటి పాటు అనేక మంది లోకంలో ఉన్నారు, నీ ఇంట్లో వారు ఉన్నారు, నీ రూపరి వారు ఉన్నారు. వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు సేఫ్, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నీకు రక్షణ ఉంది. మరి అనేక మంది నశించిపోతున్న వాళ్ళ పట్ల నీకు బాధ్యత ఉందా లేదా? ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళకి దేవుని మాటలు చెప్పి వాళ్ళని మందిరానికి ఆహ్వానించావా? వాళ్ళకి సువార్త అందించావా? ఎందుకో ఈ విషయంలో మనం వెనకబడ్డావేమో, చాలా చాలా వెనకబడ్డాం. నీవు గనక ఈ పని ప్రారంభిస్తే ఇక్కడ ఎందుకు అనేక మంది జీవితాలు ఎలాగుంటాయి? కుటుంబంలో కనీసం నీ భర్త దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మందిరానికి తేయడానికి ప్రయత్నం చేశావా? మిగతా పనులన్నిటి విషయంలో భర్తను ఒప్పించుకుంటావు. పండగ రాని చీరల విషయంలో తగ్గేదే లేదు. 10,000 రూపాయల చీర కావాలంటే కావాల్సిందంతే కదా. మిగతా మాటలన్నింటిలో నీ భర్త నీ మాట వినాలని, నీ మాటను ఒప్పించుకోవడం కోసం ఎంతో కష్టపడతావు. నువ్వు తెచ్చుకోవడం తప్పు కాదు, భర్త దగ్గర పని చేయించుకోవడం తప్పు కాదు. మీరిద్దరు ఏక శరీరులు కాబట్టి ఆయన దగ్గర నువ్వు పొందుకునే స్వతంత్రం నీకుంది, మంచిది. కానీ నువ్వు పరలోకం వెళ్తా, ఆయన నరకం వెళ్తే నీ యజమానుడు ఎక్కడున్నాడు? రేపు ఆయన రాకడొస్తే ఆయన నా మాట ఇంటలేదన్నా, ఆయన రావట్లేదన్నా, ఎన్నిసార్లు చెప్పినా వినడన్నా, లేదు లేదు లేదు. ఆయన కొరకు ఎప్పుడైనా మొక్కలు వేసి ఏడ్చా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసావా? మిగతా మాటలన్నీ వింటున్న మనిషి ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళమంటే ఎందుకండవు? లోపం ఎక్కడుందో ఒకసారి ఆలోచించి సరి చేసుకుందాం. దానియేలు మర్చిపోలా. తన స్నేహితుల గురించి కూడా రాజుకు చెప్పినప్పుడు రాజు ఏమంటున్నాడు? వచ్చి 49 చదవండి. వచ్చి 49, 2వ అధ్యాయం 49. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారి బబులోను సంస్థానాల మీద ఏం చేశాడండి? విచారణకర్తలుగా నియమించాడు. ఇప్పుడు వాళ్ళు సేఫ్. ఫలం వచ్చిందా లేదా? వాళ్ళు భక్తి చేశారు, వాళ్ళు దేవుని యందు నమ్మకంగా ఉన్నారు, వారు నోరు కట్టేసుకొని పవిత్రత కాపాడుకున్నారు, వాళ్ళు రోషంగా దేవుని కొరకు నిలబడ్డారు. కాబట్టి మరణం వచ్చినా కానీ దేవుడు దాని నుండి తప్పించి వారిని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆ దేశంలో అధిపతులుగా నియమించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. వారు దున్నారు, దాని పంట కోసారా లేదా? ఏమండి? ఆశతో దున్నారు, పంట కోసారా లేదా? 3వ అధ్యాయంలో చూద్దాం. వచ్చిన 3వ అధ్యాయంలో 1వ వచనంలో సంతోషంగా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ కూడా చేయించి బబులోను దేశంలో చాలండి. రాజైన నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించి, బంగారు ప్రతిమను చేయించి ఒక ఎడారిలో పెట్టాడు, దానికి మొక్కాలి. ఎప్పుడు? వచ్చిన 5లో ఏమనగా బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణే, సుపన్య వీణే, విపంచిక సకల విధముల వాయిద్యములు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి అంటున్నాడు. అందరూ నమస్కారం చేయాలి అని అంటున్నారు. చేయాలన్నప్పుడు అక్కడ అందరూ కూడా నమస్కారం చేశారు. కానీ వచ్చిన 13లో కొంతమంది నమస్కారం చేయలేదండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహుడై రౌద్రం గలవాడై షడ్రకు, మేషకు, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఏమైపోయారట? వారు ఆ మనుషులను పట్టుకొని
రాజు వీధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదని, నేను నిలబట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించడం లేదని నాకు వినబడినది. ఇది నిజమా అన్నప్పుడు వాళ్ళు నిజమే అని ఒప్పుకున్నారు. ఆ దేవతకు మీరు ఎవరెవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురు కూడా, ఇక్కడ దానియేలు లేడు, ఇది జాగ్రత్తగా వినాలా. ఈ ముగ్గురు వాళ్ళు నమస్కరించాల, రాజు పెట్టిన ప్రతిమకు నమస్కరించాల. రోషంగా మళ్ళా వీళ్ళకేమైంది? మళ్ళా శ్రమ వచ్చింది, మళ్ళీ దున్నాల్సి వస్తుంది, మళ్ళీ శ్రమ వచ్చింది, మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు గట్టిగా నిలబడ్డారు, మేము దానికి మొక్కము, మేము దానికి మొక్కము అని అంటున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో రాజు ఏం చేశాడు? వచ్చిన 16లో షడ్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి. ఏమన్నారండి? ఆ రాజ్యంలో ఎవరైనా అని ఉంటారా? అప్పటి వరకు రాజా 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 అన్న వాళ్ళు రాజుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఓ నెబుకద్నెజరు, ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమునున్నప్పుడు ఉండగా మనము ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజుని దేవతలను మేము పూజించము. నువ్వు నిలబెట్టు చిన్న బంగారు ప్రతిమలకు నమస్కరింపము అని తెలియజేపాను. చూసారా? ఓ నెబుకద్నెజరు, నువ్వు పెట్టిన దేవతకు మేము మొక్కం. నువ్వు ఇచ్చే శిక్ష నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే మేమేం చెయ్యం. కానీ ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారు? షరతులు. నీ మందిరానికి వస్తే నాకేమి ఇస్తావు ప్రభువా? ప్రార్థన చేస్తే నాకేమి ఇస్తావు? ఉపవాసం చేస్తే నాకేమి ఇస్తావు? కదా, దేవునితో బేరాలు ఆడుతున్న క్రైస్తవులు భక్తులుగా మనం ఉన్నాం. దేవునితో బేరాలు. దేవుడు చేయడానికి సమర్థుడు అంటున్నాడు. ఒకవేళ చేయపోయినా మేము మొక్కము. సోదరి, నీవు నేను కూడా లోకంలో కొన్ని పరిస్థితుల్లో మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలా? రోషంగా మనం నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో షడ్రకు మేషకు అబేద్నెగో వారి విషయంలో ఏం చేశారండి? 7 అంతలు వేడిమి గల అగ్నిలో పడేశారు. అగ్నిలో పడేసినప్పుడు దేవుడు ఆ అగ్నిలో పడేసింది ఎంతమందిని చెప్పండి? ఎంతమంది పడేశారు? ముగ్గురిని. ఎవరెవరిని? షడ్రకు మేషకు అబేద్నెగో పడేస్తే అక్కడ ఎంతమంది ఉన్నారట? 4 కనపడుతున్నారు. చూడండి, వచ్చిన 24లో రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో పడేసినాం కదా. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకంలో చూస్తామని. ఎంతమంది చూస్తున్నాను? 3 పడేసాము, 4 కనపడుతున్నాడు. అంటే ఇప్పుడు నెబుకద్నెజరు ఎవరు కనపడ్డాడు? దేవుని దూత వారితో కలిసి ఉన్నప్పుడు. అమ్మా, నీ శ్రమల్లో నీ దేవుడు నీ వెంటే ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ఇబ్బందుల్లో, నీ అవమానాల్లో, నీ చింతలో దేవుడు నీతో కూడా ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయితే అది చూడగలిగిన శక్తి సామర్థ్యాలు ఎప్పుడు వస్తాయనంటే నువ్వు ధైర్యంగా దేవుని మీద ఆనుకున్నప్పుడు. వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని మా దేవుడు తప్పిస్తాడు, ఒకవేళ తప్పిపోయినా కానీ మేము మొక్కం అన్నప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. 3 పడేస్తే 4 కనపడుతున్నాడు. ఎవరు కనపడుతున్నాడు? నెబుకద్నెజరు కనపడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అంతటా నెబుకద్నెజరు వేడిమి అగ్నిగుండం నుండి ఆ 3 గుండం వారిని దగ్గరకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగోను వారులారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా, షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలోంచి ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు ఏ దేవునికి మహిమ వచ్చింది? ఏ దేవునికి మహిమ వచ్చిందండి? నిజమైన దేవునికి అసలైన మహిమ వచ్చింది. నెబుకద్నెజరు పెట్టిన ఆ ప్రతిమకు మొక్కల అది దేవుడు కాదు, కానీ అసలైన దేవుడు. ఏమన్నారంటే దేవుని సేవకులారా అంటున్నారు కదా. మహోన్నతులకు దేవుని సేవకులారా బయటకు వచ్చి రండి అని అంటా ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు.
ఆయనే మిమ్మల్ని అగ్నిగుండంలోంచి రక్షించగలిగిన దేవుడు, మీ దేవుడే నిజమైన దేవుడు అని ఒక అన్యుడైన రాజు మాట్లాడుతున్న పరిస్థితిలో మనం చూస్తాం. అగ్నిగుండంలో నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని నడిపించిన దేవుడు, వారు గొప్ప ఘనతను వారు పొందుకున్న పరిస్థితులు మనం చూస్తాం కదా. అదే 5వ అధ్యాయం 1వ వచనంలో మరొక పరిస్థితి జరిగిందండి. నేను త్వరగా ముగిస్తాను, సమయం అయిపోయింది. బెల్షాజరు, ఆ తర్వాత నెబుకద్నెజరు తర్వాత ఆయన కుమారుడు బెల్షాజరు రాజు అయ్యాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్ష రసం తాగుతా తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములో ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలో, చూసారా ఇతనికి ఎంత ఒళ్ళు బలిసిందండి. దేవుని మందిరంలో ఉపకరణాలు పాత్రలు తీసుకొచ్చి దాంట్లో ద్రాక్షారసం మందు పోసుకొని తాగుతున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడంటే ఆ వ్యక్తి పాపాలు పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు. ఈ వ్యక్తి చేష్టలు, వెర్రి చేష్టలు, పిచ్చి పీకెక్కిందంటారే, అట్లా వీడి చేష్టలు ఏమైపోయినాయి, ఎక్కువైపోయినాయి. దేవుడు ఏం చేశాడో తెలుసా? చేరాతతో రాశాడు. ఏమని రాశాడు? ఒక రాత రాశాడు. అది చూసి గోడ మీద ఒక చెయ్యి రాత రాస్తుంటే అది చూశాడు. గుండెలు అవిసిపోయినాయి. ఆ రాత ఎవరు వల్ల కావట్లేదు చదవటానికి. అందరూ అడిగితే అక్కడ ఉన్న జ్ఞానులు ఎవరు చెప్పలా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాజుకు ఒక అవ్వంది. ఆమె అంటుంది, ఏమయ్యా భయపడబాక, ఇదిగో మన రాజ్యంలో ఒకరున్నారు, చూడండి వచనం చదువు. నీ రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానం, బుద్ధి, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొను గనుక నీ తండ్రి రాజునకు నెబుకద్నెజరు శకునగాండును, గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్యులను పైన అధిపతిగా ఆయన నియమించాడు. సకల జ్ఞానం కలిగిన వాళ్ళందరి మీద అధిపతిగా ఒక ఆయన నియమించాడు. కాబట్టి అతను పిలిపించమన్నప్పుడు దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును, మర్మములు బయలుపరచటకును, కఠినమైన ప్రశ్నలకు మర్మములు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానము తెలియగలవాడు గనుక చాలండి. దానియేలు ఉన్నాడు అనే సంగతి కూడా బెల్షాజర్కి తెలియలే. దానియేలు చేసిన పని కూడా తెలియలే. ఆ కలల భావం చెప్పేవాడు, దేవత యొక్క భాషను చెప్పగలిగిన వాడు ఈ రాజ్యంలో ఒకే ఒకడు ఉన్నాడు. అతన్ని ఏం చేయాలా? పిలువు నంపించు. వచ్చిన 17లో చూద్దాం. వచ్చిన 17లో అందుకు దానియేలు ఇట్లా, నిన్ను నీ దానముల్ని యొద్ద ఉంచుకొనుము. కాబట్టి పిలిచి ఏం చేస్తున్నాడు? నీకు బహుమానాలు ఇస్తా అన్నాడు. నీ బహుమానాలు, నీ దానాలు నీ దగ్గరే ఉంచుకోమని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాని భావం చెప్తా ఉన్నాడు. వచ్చిన 25లో, వచ్చిన 24 నుంచి కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఓ ఫార్సిస్, ఈ వాక్య వైభవం అనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగిచ్చెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పేరేస్ అనగా నీ రాజ్యం యొద్ద నుండి విభజింపబడి మాదీయులకును పారసికులకును, అది అతని లెక్క అతని త్రాసులో తూచబడినప్పుడు తేలిపోయాడు రాజు. దేవుని మందిరంలోని ఉపకరణముల్లో మద్యపానం పోసుకొని తాగి, ద్రాక్షారసం పోసుకొని తాగి దేవుని లెక్కలేనితనంగా భక్తి చేయడం ద్వారా శిక్ష పొందుకున్నాడు. జాగ్రత్త ప్రియ విశ్వాసి, దేవుని పనిని మనం అలక్ష్యం చేయకుండా శ్రద్ధగా చేయాలి.
శ్రద్ధగా చేసేవాళ్ళు ఏమవుతారు? శ్రద్ధగా చేసేవాడు ఏలుబడి చేస్తాడు, అశ్రద్ధగా చేసేవాడు శిక్ష పాత్రులు అవుతాడు. కాబట్టి దేవుని పనిని ఆషామాషిగా లెక్క లేకుండా మన ఇంట్లో లాగా మనం చేయకూడదు. చేసేది దేవుని పని. చేసే కొద్ది పని అయినా నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేయాలి. లెక్క లేకుండా చేశాడు, ఏమైపోయాడు? మరణించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త. వచనం 18లో నుంచి 30 వచనం వరకు చూస్తే అతడు మరణించిన పరిస్థితులు మనం చూస్తాం. 30 వచనం చూద్దాం. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షెజరు చనిపోయాడు. ఆ తర్వాత మాదియా దర్యావేషు తన రాజ్యమంతటిపై అధిపతిగా ఉండుటకు 120 మంది నియమించుటకు దర్యావేషు ఇష్టమాయను. వారి పైన ప్రధానులుగా నియమించిన ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఆ తర్వాత ఎవరొచ్చారు? రాజు దర్యావేషు రాజు వచ్చాడు మూడోవాడుగా. అతను ఏం చేశాడు? అతడు అధిపతిగా దానియేలుని నియమించాడు. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. ఆ తర్వాత అధిపతిగా నియమించిన వ్యక్తిని బట్టి ఆ కింద ఉన్న వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అధిపతులు అయ్యారు, కానీ వాళ్ళకి అధికారం వచ్చింది, కానీ లంచాలు పుచ్చుకోవడానికి దానియేలు పైన అధికారిగా ఉన్నాడు, కుదరట్లా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానియేలుని ఎలాగైనా అప్పగించి దానియేలుని తప్పిస్తే మన ఇష్టానుసారంగా పరిపాలన చేసుకొని సొమ్ము దాచుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అని దానియేలు మీద వాళ్ళు కుట్ర చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏమైపోయింది పరిస్థితులు అంటే చూడండి, వారు మళ్ళీ ఇదే పరిస్థితి వాళ్ళు చేశారు. చూద్దాం. వచ్చిన 10లో ఒక శాసనం చేయించారు. వీళ్ళు ఒక శాసనం చేయించాడండి. ఎవరి చేత? దర్యావేషు చేత. ఏం శాసనం అంటే రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి మొక్కకూడదు. ఇక్కడ ఎవరి శాసనం చూడండి. వచ్చిన 7లో రాజు ప్రధాన సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను కూడి రాజుకు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని వద్దను మానవుని వద్దను ఎవడును ఏ మనం చేయకూడదు. అంటే ప్రార్థన చేయకూడదు, రాజునే అడగాలి, ఇంకెవరిని అడగడానికి ఇంకెవరిని అడగటానికి వీలు లేదు అన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయకూడదు. ఎవరు చేయాలా? రాజుకే చేయాలి. దానియేలు కూడా అక్కడే ఉన్నాడు. దానియేలు కూడా సంతకం పెట్టాలి శాసనం మీద. దానియేలు ఆ శాసనం జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు, తెలుసు, అయినా గమ్మునున్నాడు, మౌనంగానే ఉన్నాడు. తనకు ఫస్ట్ ఈ శాసనం చేస్తున్న దానియేలు కోసమే అని దానియేలుకు తెలుసు. ఈ శాసనం చేస్తున్న ఎవరి కోసం? దానియేలు కోసమే. ఎందుకు? దానియేలు ఖచ్చితంగా రోజుకి 3 సార్లు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. పట్టుకొని చక్కగా తీసుకెళ్లి రాజుకు అప్పగించని కుట్ర చేత ఈ శాసనం చేసి ఇచ్చినప్పుడు ఆ కుట్ర తెలిసి కూడా దానియేలు ఏం చేశాడు? రోషం గల్లా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మానకుండా వెళ్ళి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చూసి రాజుకు చెప్పడం, రాజు దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పినారు, దానియేలుని తీసుకెళ్ళడం. దానికి శిక్ష ఏమైందంటే తీసుకెళ్లి సింహాల బోనులో వేయడం. సింహాల బోనులో దానియేలుని వేసినప్పుడు దానియేలు మాత్రం భయపడలా. దానియేలు అంటే ఈ రాజుకు చాలా ఇష్టం దర్యావేషుకి, కానీ శాసనం తప్పదు కాబట్టి శిక్ష వేయాల్సి వచ్చింది. దానియేలుని తీసుకెళ్లి సింహాల బోనులో వేస్తే ఆ రాత్రి అంతా కూడా ఆ రాజు బాధపడతా తన వినోదాలు అన్నీ మానేసి, వాయిద్యాలు మానేసి బాధపడతా ఎదురు చూస్తా ఉండి ఇప్పుడు తెల్లారిద్దని ఉదయాన్నే వచ్చి దానియేలుని పిలుస్తా ఉన్నాడు. చూడండి ఏమని పిలుస్తున్నాడు వచనంలో 6వ అధ్యాయంలో వచ్చిన 10లో వస్తే ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉన్న రాజు ఉపవాసం ఉన్న పరిస్థితి చూద్దాం. ఉదయం లేచిన తర్వాత ఏమైంది? వచ్చిన 22లో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడునని కనుక ఆయన తన దూతను పంపించి
ఆ సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ఉంచి రాజు నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. రాజు అందును గూర్చి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీసి ఆగ్నేయుగా బంట్రోతులు దానియేలును బయటకు తీసి అతడు తన దేవుని యందు భయభక్తులు కలవాడి అతని ఏ హాని కలగక ఉండెను. రాజు ఆగ్నేయుగా దానియేలుని నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో వేశారు. ఏదైతే దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టాలని చూశారో వాళ్ళకి ఆ శిక్ష ఇచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, దేవుడు నువ్వు ఆశతో దున్నినప్పుడు, ఆశతో భక్తి చేసినప్పుడు, నిజాయితీగా నీతిగా యథార్థంగా దేవుని కలిగి నీవు భక్తి చేసినప్పుడు దేవుడు నీకేం చేస్తాడు, ఒక కాలంలో అని ఫలాన్నిస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలకేమో ఆ మండుచున్న అగ్నిగుండము వారు లెక్క చేయకుండా ఉన్నది వల్ల వారు మేలు పొందుకున్నారు. ఈ దానియేలు సింహాల బోను విషయంలో లెక్క చేయకుండా దేవుని యందు రోషంగా ఉన్నాడు కనుక దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతి సందర్భంలో వీళ్ళు యవ్వన కాలంలో నుండి దేవుని పని విషయంలో, భక్తి విషయంలో ఎక్కడ లక్ష్యం చేయకుండా వాళ్ళు అంతకంత వాళ్ళు అభివృద్ధి చెందుతూనే దేవుని గణపరుస్తూ ఉన్న పరిస్థితులు మనం ఎదుగుతాం. మరి నీవు నేను ఎలా ఉన్నాం? మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరి కొరకు ఆయన ఏమయ్యాడు, తన దైవత్వాన్ని విడిచిపెట్టాడు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టాడు, తన రూపాన్ని మానవ రూపంలోకి ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. లోకంలో మనందరి కొరకు ఆయన శ్రమ పడ్డాడు, నిందపడ్డాడు, అవమానపడ్డాడు. తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని ఏం చేశాడు? ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు. ఆయన మానవుడి కొరకు ఆయన ఏం చేశాడండి? తన ప్రాణాన్ని పెట్టాడు కదా, తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టి ఏమంటా ఉన్నాడు? తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా చేశాను. సంపూర్తిగా చేయడం ద్వారా ఏం జరిగింది? తండ్రి మాట వినడం ద్వారా ఏం జరిగింది అని చూస్తే సర్వమానవాళికి రక్షణ విమోచన కలిగింది కదా. సర్వమానవాళికి రక్షణ విమోచన. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు మానవాళి యొక్క రక్షణకు బాటలుగా మారినాయి. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తుని నమ్మాము, రక్షించబడ్డామంటే ఆయన శిలువ త్యాగం, ఆయన ఆ మరణ బాధలు ఆయన భరించి నీకు రక్షణ ఇచ్చాడు. ఇంకా నువ్వు యేసుక్రీస్తుని నమ్మకపోతే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన నీవు ఎలా ఉండాలా? నీవు దున్నున్నప్పుడు ఎలా దున్నాలట? నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 9వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాము. దున్నువాడు ఆశతో దున్నవలెను. వచ్చిన 12 చూద్దాం. ఇతరులకు మీ పైన అధికారంలో పాలు కలిగి ఉండడం మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారము వినియోగించడం లేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలుగు చేయటకై అన్నిటినీ సహించుచున్నాము. దేవుని పనిచేసే దాని వరకు మేము లోకంలో అన్నిటినీ సహిస్తున్నాం, అన్నిటినీ భరిస్తున్నాం అని అంటూ ఉంటారు. కాబట్టి నీవు ఏదైనా దేవుని కొరకు సహిస్తున్నావా, భరిస్తున్నావా? శ్రమలు లోకంలో వస్తాయి. శ్రమలు చూసి క్రైస్తవుడు వెందిరకూడదు. శ్రమలు లోకంలో ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. నువ్వు ఎప్పుడైతే రోషంగా నువ్వు ధైర్యంగా ఉంటావో, షడ్రకు మేషకు అబేద్నెగోలను తప్పించిన దేవుడు, దానియేలును తప్పించిన దేవుడు, యేసు క్రీస్తుని కూడా ఆయన చేశాడు, తిరిగి లేచిన దేవుడు ఈరోజు ఏమంటా ఉన్నాడు? ప్రతి పరిస్థితుల్లో ఆయనకి పోతా ఉంటాడు. కాబట్టి నువ్వు చేసే భక్తి ఎలా ఉండాలట? దున్నువాడు ఆశతో దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడనే ఆశ నువ్వు కలిగి ఉండాలి. అది కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ప్రభు మరి షడ్రకు మేషకు అబేద్నెగోల జీవితం ద్వారా మాతో మాట్లాడావు ప్రభు. మరి తండ్రి నాయన దున్నువాడు ఆశతో దున్నవాళ్ళనేది వాక్యంగా మాట్లాడావు. మేము దేని ద్వారా మరి దున్నుతున్నాము, ఏ ఆశ కలిగి ఉన్నాము అని అంటే మా ప్రియ ప్రభువే మాకు మాదిరి. నా తండ్రి నాయన ఆయన కల్వరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడని గుర్తెరిగి మారు మనసు రక్షణ పొందే భాగ్యాన్ని ఇచ్చిన దానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వచ్చిన బిడ్డలను మీరు దీవించి ఈ వాక్యం ద్వారా బలపరిచినందుకు మీకు వందనాలు. బిడ్డలను తండ్రి నాయన ఏ అవసరం ఉన్నాయో ప్రతి అవసరం నుంచి బిడ్డలకు సహాయం చేయండి. ఈ కృపాని క్షేమం బిడ్డకు దయచేయమని ఇగో తండ్రి నాయన ఎవరైనా అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచండి ప్రభా, సహాయం చేయండి. ఇగో నీ యొక్క తండ్రి మందిరంలో ఆరాధనలో
ఎత్తబడిన కానుకలు నమ్మకంగా నీ పరిచర్లు వాడబడడానికి సహాయం చేయండి. ఇచ్చిన ప్రతి ఒక్క చేతిని మీరు ఆశీర్వదించి 30 20 60 100 ప్రతిఫలం దయచేయమని కోరుకుంటూ బిడ్డల గృహాలకు వెళ్తున్నారు. కృపాక్షేమంలో వారి వెంట దయచేయమని కోరుకుంటూ వారి బిడ్డల యొక్క చదువుల్లో, అతల యొక్క పనుల్లో, వారి యొక్క చేతి పనుల్లో, రాకపోకల్లో సమస్త విషయంలో సహాయం చేయమని కోరుకుంటూ మెర్సీ యొక్క డెలివరీ విషయంలో సహాయం చేయండి. నా తల్లి బిడ్డకు క్షేమాన్ని దయచేయమని కోరుతా ఉన్నాను తండ్రి. అలాగే ప్రగతి విషయంలో కూడా సహాయం చేయండి. తన యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంది. పావన విషయంలో సహాయం చేయండి తండ్రి. మన భర్త విషయంలో, రక్షణ విషయంలో సహాయం చేయండి. కుటుంబ విషయంలో, ఆర్థిక విషయాల్లో సహాయం చేయమని కోరుతాం. బిడ్డలకు శాంతికి తండ్రి నాన్న ఇచ్చిన స్వస్థను బట్టి ఉన్నాలో ఇంకా సంపూర్ణ స్వస్థత ఇచ్చేయమని కోరుతున్నాను ప్రభావ. సహాయం చేయండి. అలాగే నా ప్రభావ స్వప్నం బట్టి ప్రార్థన చేస్తున్నాను. తన భర్తకు తనకు తండ్రి నాయన స్థిరమైన చేతి పని ఉద్యోగాల మీద దయచేయమని కోరుతున్నాను. తన బిడ్డను దీవించి ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను ప్రభావ. సహాయం చేయమని కోరుతున్నాను. అలాగే నా తండ్రి విజయ వెంకటస్వామి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. ఇగో తండ్రి నా వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. సహోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సహోదరుడు చేస్తున్న వ్యాపారంలోను, ఉద్యోగంలోనూ సహాయం చేయమని కోరుతాను. కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాను ప్రభావ. సహాయం చేయండి తండ్రి నాయన. అలాగే చేరవచ్చిన అన్ని మాట విషయంలో కానీ ప్రభావ తండ్రి నాయన, ఇదిగో నా ప్రభావ తండ్రి నాయన, మరి చర్చకు వచ్చిన ప్రతి భక్తులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారిని దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను ప్రభావ. ఈ కృప చూపించండి, ఈ దయ చూపించండి ప్రభావ. అలాగే తండ్రి ఇంకా ఎవరి బిడ్డలు చేరి వచ్చి ఉన్నారు, వారి యొక్క చదువులో, వారి యొక్క ప్రతి అవసరం మీరు తోడుకుండి ఆశీర్వదించమని నా తండ్రి నాయన. చిన్న బిడ్డలు ఉన్నారు, వారిని దీవించమని కోరుకుంటున్నా తండ్రి నాయన. ఇంకా రాలేని వాళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అనేకులకి నీ మందిరానికి నడిపించమని కోరుతున్నాను ప్రభావ. సహాయం చేయమని ఇదిగో తండ్రి నాయన, వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండి మరలా వచ్చే ఆదివారం మేము కలుసుకున్నందుకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు